Hello everyone, welcome to Venkana English Guru. Friends, నా పేరు డాక్టర్ కుంచం వెంకన్న. I studied MA English, MED from Usman University, MPhil and PhD from English and Foreign Languages University. నేను గతంలో 2008 డిఎస్సి నుంచి 18 డిఎస్సి వరకు ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వందలాది మంది విద్యార్థులను ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్స్గా అండ్ ఎడ్జిటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉపాధ్యాయులుగా రకరకాల కోచింగ్ సెంటర్స్లలో ఫ్రమ్ శ్రీకాకుళం నుండి చిత్తూరు అండ్ ఫ్రమ్ ఆదిలాబాద్ టు మహబూబ్ నగర్ వరకు వందలాది మంది విద్యార్థులను ఇంగ్లీష్ టీచర్స్కి ఎడ్జిటీస్గా ట్రైనింగ్ ఇచ్చినటువంటి అనుభవంతో నేను మీకోసం ఎవరైతే ఏపీడిఎస్సి ఎడ్జిటి ఇంగ్లీష్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీరు చాలా సీరియస్గా ఎడ్జిటి ఇంగ్లీష్కి ప్రిపేర్ అయ్యే క్రమంలో డిఫికల్ట్ ఏరియాస్ ఏంటి, ఈజీ ఏరియాస్ ఏంటి, ఎందుకంటే 2014 డిఎస్సి ఆన్వర్డ్స్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేది ఇంక్లూడ్ చేశారు. అప్పటి నుంచి మన ఎగ్జామినేషన్ అనేది కొంచెం డిఫికల్ట్గా మనకు మారింది. సో ఈ ఎగ్జామినేషన్స్లో ఏపీడిఎస్సి ఎడ్జిటి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ కాంటెంట్లో మరి ముఖ్యంగా ఎక్కువ మార్క్స్ సాధించడం ఎలా, అసలు ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి, వాటిని ఏ విధంగా చదివితే అందులో డిఫికల్ట్ ఏరియాస్ ఏంటి, నెక్స్ట్ ఈజీ ఏరియాస్ ఏంటి అనే అంశం పైన నేను ఈరోజు మీకే క్లాస్ చెప్పబోతున్నాను. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఏపీడిఎస్సి 2025 ఎడ్జిటి ఇంగ్లీష్ సిలబస్ అనాలిసిస్ మనం డిస్కస్ చేస్తున్నాం. మనం ఏపీడిఎస్సి ఇంగ్లీష్ కాంటెంట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇందులో మనకి ఈ 7 ముఖ్యమైనటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటిది పోయిట్స్, నావలిస్ట్, ఎస్సేయిస్ట్, డ్రామాటిస్ట్ అండ్ దర్ వర్క్స్. ఇది కొత్తగా ఇంక్లూడ్ చేయబడినటువంటి అంశం. 2014 డిఎస్సి నుంచి మాత్రమే ఈ కాంపోనెంట్ ఇంక్లూడ్ అయ్యింది. ఇది అత్యంత కఠినమైనటువంటి కాంపోనెంట్ డిఎస్సి ఎగ్జిట్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి. ఎందుకంటే యూజీసీ ఇంగ్లీష్ లిటరేచర్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కొట్టి అండ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్ అండ్ జేఎల్, డిఎల్, పిఎల్ ఆంధ్రప్రదేశ్ 2018, 13, 17 ప్రతి ఒక్కరు నా దగ్గర చదువుకునేటువంటి విద్యార్థులే. దోస్ హూ బికేమ్ జేఎల్స్, డిఎల్స్ అండ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బిగినింగ్ ఫ్రమ్ 2012 ఫ్రెండ్స్. సో ఇది ఎగ్జిట్ స్థాయి విద్యార్థికి అత్యంత కఠినమైనటువంటి ఏరియా. దాని తర్వాత సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్. ఫ్రెండ్స్ రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ మనకి 8 డిస్కోర్సెస్ ఉన్నాయి. మనకి పాత టెక్స్ట్ బుక్ ప్రజెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఈ లేటెస్ట్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ మనం వాడుతున్నాం ఫ్రమ్ 3rd క్లాస్ టు 9th క్లాస్, 10th క్లాస్ కాకుండా. సో మనకి రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ అనేవి అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ అనే పుస్తకంలో 17 డిస్కోర్సెస్ ఉన్నాయి. మనకి 8 డిస్కోర్సెస్ ఎగ్జిటీలో మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో వీటిని ఎలా చదవాలి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి ఏముంది, ప్రొనౌన్సియేషన్, సౌండ్స్ అండ్ యూజెస్ ఆఫ్ డిక్షనరీ. సో ప్రొనౌన్సియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ డిక్షనరీ కూడా, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నెక్స్ట్ టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. సో ఇలా 7 కాంపోనెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిపైన మనకి 8 మార్క్స్ 16 బిట్స్ అడుగుతున్నాడు. ప్రతి టాపిక్ పైన 2 to 3 బిట్స్ మనకి ఇస్తున్నాడు. సో మన డిఫికల్టీ లెవెల్ మనం 3rd క్లాస్ టు 8th క్లాస్ మనం టెక్స్ట్ బుక్స్ మనం రిఫర్ చేయగలగాలి. డిఫికల్టీ లెవెల్ వచ్చేసి క్లాస్ 10th వరకు అనమాట. సో ఈ టాపిక్స్ కనుక మనం చూస్తే పోయిట్స్, ఎస్సేయిస్ట్, నావలిస్ట్, డ్రామాటిస్ట్ ఇన్ దర్ వర్క్స్ వెరీ వెరీ డిఫికల్ట్ కాంపోనెంట్ ఫ్రెండ్స్. ఇది వీటిపైన బిట్స్ ఎలా ఇస్తున్నాడు మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈస్ ఎ పోయం నాట్ రిటన్ బై జాన్ కీట్స్ అని అడుగుతున్నాడు. కొరియాలనస్ ఇట్స్ ఎ డ్రామా రిటన్ బై అని ఇచ్చాడు ఏపీ డిఎస్సి 2018-14లో. నెక్స్ట్ అండ్ టెంపెస్ట్ ఇట్స్ ఎ డ్రామా రిటన్ బై అని ఇచ్చాడు. మర్చెంట్ ఆఫ్ వెనిస్ ఇట్స్ ఎ డ్రామా రిటన్ బై అని ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఎ నావెల్ రిటన్ బై డానియల్ డెఫో బిట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్కే నారాయణన్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ డాష్ బుక్, కింద 4 పుస్తకాల పేర్లు ఇచ్చాడు. ఆర్కే నారాయణన్ రాసిన పుస్తకం పేరేంటి గుర్తుపట్టండి అని అడుగుతున్నాడు. హౌ డు ఐ లవ్ ది అనే పద్యం ఎవరు రాశారు అని ఇచ్చాడు. సో అంటే మనకి బిట్స్ ఈ పోయిట్స్, ఎస్సేయిస్ట్, నావలిస్ట్, డ్రామాటిస్ట్ అండ్ దర్ వర్క్స్ మినిమం బేసిక్ నాలెడ్జ్ ఒక ఎగ్జిటి ఉపాధ్యాయుడికి
నెక్స్ట్ సాధారణ ఒక బేసిక్ ఇంగ్లీష్ లిటరేచర్ పైన అవగాహన ఉండాలి. ఎందుకంటే వీటిపైన 2 to 3 బిట్స్ అండ్ 2 to 4 బిట్స్ మనకు అడుగుతున్నాడు. అత్యంత కఠినమైనటువంటి బిట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ చెప్పాను నేను మీకు. 8 టాపిక్స్ ఉన్నాయి ఇందులో. మనకి ఏపీ డిఎస్సిలో టెట్లో బిట్ ఏమి ఇచ్చాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఇస్ ద ప్రైమరీ డిస్కోర్స్? ఆన్సర్ స్టోరీ ఆర్ నరేటివ్ బిట్ ఫ్రెండ్స్ చెప్తున్నాను. నెక్స్ట్ బయోగ్రఫీస్ ఆర్ టోల్డ్. బయోగ్రఫీస్ రాసేటప్పుడు ఎలా కన్వే చేయాలి? పర్సనల్, ఇంపర్సనల్, ఇన్ఫార్మల్, ఇలా బిట్స్ ఇస్తున్నాడు. 8 టాపిక్స్ ఉన్నాయి. వీటిపైన మనకు అడిగే బిట్స్ ఎలా ఇస్తాడు? మెయిన్గా ఇండికేటర్స్ పైన అడుగుతాడు, ఫీచర్స్ పైన అడుగుతాడు, స్టైల్స్ ఆఫ్ రైటింగ్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్టోరీస్, టైప్స్ ఆఫ్ ఎస్సేస్, ఇలా అడుగుతాడు. అండ్ ప్రొసీజర్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ రైటింగ్? ఆర్గనైజేషన్ ఏంటి? ఫస్ట్ ఏం వస్తుంది, లాస్ట్ ఏం వస్తుంది, సో ఇలా. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజెస్ ఆఫ్ డిక్షనరీ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డిక్షనరీ డెఫినెట్గా పెట్టు. డిఎస్సి స్టార్ట్ అయినప్పటి నుండి డిక్షనరీ పైన ఒక బిట్ ఉంది. 2014 ఏపీ డిఎస్సి ఎగ్జిటి, 2018 ఏపీ డిఎస్సి ఎగ్జిటి ఇన్ డిఫరెంట్ సెషన్స్. ప్రతి సెషన్లో ఒక బిట్ ఉంది. హెడ్ వర్డ్స్, గైడ్ వర్డ్స్ పైన. వాట్ ఆర్ హెడ్ వర్డ్స్, వాట్ ఆర్ గైడ్ వర్డ్స్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ డిక్షనరీ, మీనింగ్, synonyms, antonyms, grammatical use, abbreviation and pronunciation, syllabification and archaism, ఇట్లా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్రొనౌన్సియేషన్ సౌండ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్, వాట్ ఆర్ వావెల్ సౌండ్స్ అండ్ కాన్సోనెంటల్ సౌండ్స్ అండ్ వాట్ ఆర్ ప్యూర్ వావెల్స్ అండ్ డిప్థాంగ్స్. మన డిఎస్లో బేసిక్ బిట్స్. హౌ మెనీ డిప్థాంగ్స్ ఆర్ దేర్? 8. Diphthong refers to combination of 2, simple combination of 2 single vowel sounds. సో ఇలా బేసిక్స్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు కాన్సనెంటల్ సౌండ్స్ ఒక టేబుల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. బైలేబియల్స్, లేబియోడెంటల్ అండ్ అల్వియలర్ అంటే ఏమిటి, గ్లాటల్ అంటే ఏమిటి, ప్లాజివ్స్ అంటే ఏమిటి, బైలేబియల్స్ ఎన్ని ఉన్నాయి, ప్లాజివ్స్ ఎన్ని ఉన్నాయి, ఫ్రికేటివ్స్ ఎన్ని ఉన్నాయి, అఫ్రికేటివ్స్ ఎన్ని ఉన్నాయి, బేసిక్ బిట్స్ అనమాట. వాట్ ఆర్ వాయిస్లెస్ సౌండ్స్, వాట్ ఆర్ వాయిస్డ్ సౌండ్స్, సో ఇలా బేసిక్స్ అడుగుతున్నారు. స్ట్రెస్ ఒకటే బిట్ అండి. 10 to 2011లో వచ్చింది. అదే బిట్ 2017, 18, 22, 24లో ఇచ్చాడు. నెక్స్ట్ కాంటెంట్ అనే పదంలో స్ట్రెస్ ఫస్ట్ సిలబుల్ నుంచి సెకండ్ సిలబుల్కి స్ట్రెస్ మారుతుంది. అప్పుడు ఆ పదం ఏమవుతుంది? నౌన్ టు వర్బ్, వర్బ్ టు నౌన్, నౌన్ టు అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ టు నౌన్. సో నౌన్ టు వర్బ్ అనమాట. సో ఇలా బేసిక్స్ అడుగుతాడు. ఇంటోనేషన్ టైప్స్, falling tone, rising tone, falling rising, rising falling. టీచింగ్ ప్రొనౌన్సియేషన్, హౌ డు యూ టీచ్? మనం చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ క్లాస్కి పాఠాలు బోధించేటప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టీచింగ్ ప్రొనౌన్సియేషన్? చిన్న పిల్లలకి మనం బోధించే పద్ధతులు ఏమిటి? ఇమిటేషన్ మెథడ్, మనకి డిఎస్ బిట్స్ అనమాట. ఇమిటేషన్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు టీచ్ ఆన్సర్ ప్రొనౌన్సియేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఎ కరెక్ట్ మినిమల్ పెయిర్? మినిమల్ పెయిర్ అంటే ఏమిటి? నెక్స్ట్ టంగ్ ట్విస్టర్స్ ఆర్ యూజ్డ్ టు టీచ్. Betty bought some butter, but the butter was bitter, so she added some better butter to make bitter butter better. ఈ టంగ్ ట్విస్టర్ టీచర్ క్లాస్లో వాడుతుంది ఏం నేర్పించడానికి? ప్రొనౌన్సియేషన్. సో ఇలా బేసిక్ కాంపనెంట్స్ ఇస్తున్నాడు. దాని తర్వాత ఫ్రెండ్స్ 4th టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అందరూ చదివేది. గత 7 సంవత్సరాలుగా టెట్కి, డిఎస్సికి ప్రిపేర్ అవుతూ కష్టాలు పడుతూ అన్ని పుస్తకాలు చదువుతూ మీరు ముందుకు వెళ్తున్నారు. సేమ్ కాంపనెంట్. నౌన్ టైప్స్, ప్రొనౌన్ టైప్స్, నెక్స్ట్ అడ్జెక్టివ్, ఆర్డర్ ఆఫ్ యూజింగ్ అడ్జెక్టివ్స్, వర్బ్ టైప్స్ అండ్ రెగ్యులర్, ఇర్రెగ్యులర్ పైన. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్ పైన మనకి బిట్స్ ఇస్తున్నాడు. ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ పైన, ఫైనైట్, నాన్ ఫైనైట్ వర్బ్స్ పైన. నెక్స్ట్ అడ్వర్బ్, వాట్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ యూజింగ్ అడ్వర్బ్స్. నెక్స్ట్ ప్రిపోజిషన్, కంజంక్షన్, నెక్స్ట్ ఇంట్రడక్షన్. కంజంక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేపర్ వెతకండి, పేపర్లో కంజంక్షన్స్ పైన 2 బిట్లు ఉంటున్నాయి. సో చాలా ఇంపార్టెంట్. మనం కంజంక్షన్స్, వాట్ ఆర్ కోఆర్డినేట్ కంజంక్షన్స్, వాట్ ఆర్ సబార్డినేట్ కంజంక్షన్స్, ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. విల్ టాక్ అబౌట్. నెక్స్ట్ టెన్సెస్. మనకి ఇంగ్లీష్ కాంటెంట్ పైన అడిగేటువంటి బిట్లలో ఎక్కువగా బిట్స్ ఎలా అడుగుతున్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్? ఈ కింద ఇచ్చిన 4 వాక్యాలలో ఏది గ్రామర్ పరంగా కరెక్ట్గా ఉంది గుర్తుపట్టండి.
అత్యంత కఠినమైన బిట్. అంటే ఈ బిట్ మనం చదివేటప్పుడు మనలో అనేక రకాల ఆలోచనలు రావాలా. ఈజ్ దర్ ఎనీ మిస్టేక్ ఇన్ గ్రామర్, మిస్టేక్ ఇన్ టెన్స్, మిస్టేక్ ఇన్ ఆర్టికల్, మిస్టేక్ ఇన్ అండ్ ప్రిపోజిషన్, మిస్టేక్ ఇన్ కంజంక్షన్, మిస్టేక్ ఇన్ టెన్స్, మిస్టేక్ ఇన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఇలా అన్ని రకాల పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోగలగాలి. సో ఈ టెన్సెస్ అనే టాపిక్ మనం రావాలి అంటే ఫస్ట్ మనకి వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెన్స్ అంటే ఏంటి, టైం అంటే ఏంటి, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. బేస్ ఫార్మ్స్ అంటాం, పాస్ట్ ఫార్మ్స్ అంటాం, పాస్ట్ పార్టిసిపల్ అంటాం అండ్ ప్రెజెంట్ పార్టిసిపల్ అంటాం. ఇవన్నీ ఇంకొక 300-500 మెయిన్ వర్బ్స్ మనకు వచ్చి ఉండాలి, ముఖ్యంగా ఇర్రెగ్యులర్. నెక్స్ట్ ప్రెజెంట్ టెన్స్ టైప్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. బేసిక్ కాంపోనెంట్స్ అనమాట. 10th క్లాస్ లెవెల్ వరకు మనకి బిట్స్ ఎలా ఇస్తున్నాడు, 2014-18 ఈ మధ్యన టెట్లో బిట్స్ ఎలా ఇచ్చాడు, అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. గో టు ద స్టోర్ దేనికి ఉదాహరణ అని అడిగాడు, ఇంపరేటివ్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ దేనికి ఉదాహరణ, డిక్లరేటివ్. వాటర్ బాయిల్స్ ఎట్ 100°C దేనికి ఉదాహరణ, డిక్లరేటివ్. ఇలా చాలా బేసిక్ కాంపోనెంట్స్ బిట్స్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ దాంతోపాటు ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. ఆర్టికల్స్ డెఫినెట్, ఇండెఫినెట్ ఆర్టికల్స్. రూల్స్, డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు వాడతాం, ఇండెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు వాడతాం, ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగించాం. Prepositions types. What are prepositions? What are the rules for using prepositions? So ఇలా 7 important components ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి what is the easiest strategy for scoring good marks in English content? సో ఈ ఇంగ్లీష్ కాంటెంట్లో మనకు వచ్చేవి 16 బిట్స్, 8 మార్క్స్. 16 బిట్స్ వస్తున్నా 8 మార్క్స్. 8 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయడం ఎలా. ఇందులో ఈజీ టాపిక్స్ నుంచి డిఫికల్ట్ టాపిక్స్ నేను మీకు డిస్కస్ చేస్తున్నాను. ఈజీ టాపిక్ ఏంటి అంటే ఆర్టికల్, ప్రిపోజిషన్ అందరు చేస్తారు. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఈజీగా చేస్తారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజీగా చేస్తారు. టెన్సెస్ ఈజీగానే చేస్తారు. డిస్కోర్సెస్ డిఫికల్ట్ అనమాట, కొంచెం డిఫికల్ట్. ఎక్కువగా వీటిపైన బిట్స్ ఎలా ఇస్తాడు, మనకు అడిగేటువంటి బిట్స్ ద ఫాలోవింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇండికేటర్, నాట్ అన్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఇలా అడుగుతాడు. వాట్ ఈస్ ద కరెక్ట్ సాల్యుటేషన్, ఇన్కరెక్ట్ సాల్యుటేషన్ ఇలా అడుగుతుంటాడు. ప్రొనౌన్సియేషన్ ఎక్కువ మంది మిస్టేక్ చేసి, కోచింగ్ దోస్ హు డు నాట్ టేక్ ఎనీ కోచింగ్, కోచింగ్ తీసుకోలేనటువంటి వ్యక్తులు ఎక్కువగా మిస్టేక్ చేసేది ప్రొనౌన్సియేషన్. ఫెనెటిక్స్లో మిస్టేక్ చేస్తారు. మనకి బేసిక్ బిట్స్ అండి. ఇంగ్లీష్లో 1-to-1 రిలేషన్షిప్ ఉండదు. ఇంగ్లీష్లో దెర్ ఇస్ నో విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఇన్ ఫొనెటిక్స్ అని ఇచ్చాడు. దెర్ ఇస్ నో 1-to-1 రిలేషన్షిప్ బిట్వీన్ సౌండ్ అండ్ లెటర్స్ బిట్ ఇచ్చాడు. సో డిఫికల్ట్ బిట్ అనమాట. దాని తర్వాత అత్యంత కఠినమైనది మనకి ఎంటైర్ ఇంగ్లీష్. డిఎస్సి ఒక 1 lakh మెంబర్స్ రాస్తారు. ఎస్జిటి 1 lakh to 1.5 lakh రాస్తారు అనుకోండి. అందులో 1 lakh 90% ఆఫ్ స్టూడెంట్స్, 95% ఆఫ్ ద స్టూడెంట్స్ మేక్ మిస్టేక్స్ ఇన్ పోయిట్స్, ఎస్సేస్ట్, నావలిస్ట్, డ్రామాటిస్ట్. ఇందులో మనం మిస్టేక్ చేస్తాం. వీటిలో ఈజీగా స్కోర్ చేయడం వల్ల, ఎందుకంటే అత్యంత కఠినమైనటువంటి ఏరియా ఇది. సో నెక్స్ట్ మనం ఒక్కొక్క టాపిక్ పైన డిఫికల్టీ నుంచి నేను మీకు క్లాసెస్ ఒక్కొక్క వీడియో చేశాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, డౌన్లోడ్ అవర్ యాప్ వెంకన్న ఇంగ్లీష్ గురు. కొన్ని వందలాది మంది ఇంగ్లీష్ టీచర్స్ని బిగినింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం టు చిత్తూరు అండ్ ఆల్మోస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ మెగా డిఎస్లో భాగంగా ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక 80-100 మెంబర్స్ ఇంగ్లీష్ టీచర్స్ అయ్యారు నా అధ్యయనంలో. ఐ టాట్ ఇన్ ఆల్ కోచింగ్ సెంటర్స్ అక్రాస్ శ్రీకాకుళం టు అండ్ చిత్తూరు అండ్ కర్నూలు అండ్ కడప, ఇక్కడ అన్ని ప్లేసెస్ చెప్పాను. బట్ అండ్ టుడే ఐఎమ్ నాట్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు టాక్ అబౌట్, ఎందుకంటే నా దగ్గరికి స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి నేను ఐఎమ్ నాట్ ట్రావెల్ చేయట్లేదు. అన్ని పాపులర్ ప్లేసెస్. నెక్స్ట్ కాకినాడ కుట్టి కావచ్చు, లేదా బ్రహ్మాస్ కావచ్చు, లేదా నెక్స్ట్ ఇలా మన ప్రతిభ కావచ్చు, లేదా నారాయణ కావచ్చు, లేదా ప్రగతి కోచింగ్ సెంటర్ కావచ్చు. ఐ టాట్ హండ్రెడ్స్ ఆఫ్ బ్యాచెస్ దేర్ బట్ ఐ స్టాప్డ్. నాకే హైదరాబాద్లో వెంకన్న కోచింగ్ సెంటర్ అని మీరు వినుంటారు. వెంకన్న ఇంగ్లీష్ గురు మన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కనబడుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, డౌన్లోడ్ అవర్ యాప్ ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ క్లాసెస్ on English content and English methodology, and share our information to your friends and well-wishers. ఎవరైతే చాలా సీరియస్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.